నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. కిరణ్ టీవీ భక్తి ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. గురుగారి ద్వారా పంచాంగం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఒక 1 మంత్ నుంచి అనుకుంటా నేను పిలుస్తున్నాను, ఈ పంచాంగం చెప్పండి గురుగారు రండి అని. మాకు ఇవాళ టైం ఇచ్చారు. సో ముందుగా శుభాకాంక్షలు గురుగారు. మీకు మన ఛానల్ తరపున మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు వారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా, మీకు కూడా. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? గ్రహాల రీత్యా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? మళ్ళీ ప్రకృతి వైప్యంగా ఎలా ఉండబోతుంది ఒక్కసారి తెలియజేయండి. అలానే మనకి పరాభనామ సంవత్సరం, ఈ పరాభనామ సంవత్సరం అనగానే మనకి 2026 నుంచి 2027 ఏప్రిల్ 17 వరకు కూడా కొనసాగేటువంటి మనకి ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. తెలుగు సంవత్సరాల ప్రకారంగా చూసినట్టయితే కనుక అందులోనూ ఈ పరాభనామ సంవత్సరంలో మన ప్రకృతి వైపరీత్యాలు కూడా కొంచెం వేరే రకంగాను కొత్తగాను ఉండబోతున్నాయి. కాబట్టి ఏదైనా వైరస్లు వచ్చేదానికి అవకాశం కూడా ఎక్కువగానే కనపడుతూ ఉంది. దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలానే కుటుంబ విలువలు కూడా కొంచెం పెంచుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఏర్పడుతుంది. అలానే ఎవరికి వారి యమునా తీరే అనేటువంటి భావం నుంచి బయటపడాల్సినటువంటిది తరుణం అయితే ఆసనమైందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ పరాభనామ సంవత్సరం మనం చూడబోయేది ఏంటంటే కనుక ఆడపిల్లలే మగపిల్లలే పెళ్లి చేసుకునే విధంగా ఏర్పడుతుంది. ఏంటి గురుగారు అలా అంటున్నారు? అంటే అలాంటి వ్యవస్థ ఏర్పడిపోతుంది. దీన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరాభనామ సంవత్సరం అంటే మన పొరుగులు తీసేస్తూ ఉంటుంది. పరాభనామ సంవత్సరం అంటే మన పని మనం చేసుకున్నా కూడా ఎవరో వచ్చి పుల్లలు పెట్టేసి ఆ పనిని చెడగొట్టేసి మనల్ని హింసించాలి, ఇబ్బంది పెట్టాలి అనేటువంటి తత్వం ఎక్కువైపోతుంది. వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువైపోతాయి. గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. విలువలు ఉండవు, కుటుంబ వ్యవస్థ ఉండదు, విలువలు ఉండవు, పెద్దవారంటే గౌరవం ఉండదు. ఈ సంవత్సరం అందరికీ కూడా అలానే ఉంటుందా? భూమండలం మొత్తం అలానే ఉందమ్మా. ఓకే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా విలువలు కాపాడుకుంటూ ఉండాలి. అలానే పెద్దలు ఇచ్చినటువంటి పాఠ్యాలే కాకుండా పెద్దల్ని కూడా గౌరవిస్తూ ఉండాలి. పిల్లలకి బోధన చెప్తూ ఉండాలి. అన్ని రకాలు కూడా అందరూ కూడా తప్పులు, ఇది తప్పు అనిపిస్తే చేయకుండా మంచి రూట్లో వెళ్ళాలి. ఈజీ మనీ కోసం ఎక్కువ మంది చాలా రకాలైనటువంటి వ్యవస్థల్లోకి వెళ్ళిపోయేలాగా కనిపిస్తున్నారు. గురు వ్యవస్థ ఎక్కువలా ఉంది. ఎక్కడికక్కడే మోసపోతున్నామని తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎవరికైతే డబ్బు ఉంటుందో, ఎవరికైతే అండ ఉంటుందో వారొక్కరే హైక్లో ఉంటారు, వారొక్కరే మంచి పద్ధతిలో ఉంటారు. ఇవన్నీ కూడా పరాభనామ సంవత్సరం మనం చూడబోతున్నాం. మనకు తెలియకుండానే ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. అలానే ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. అన్నిటికీ నిత్యావసర వస్తువులు అన్నిటికీ కూడా రెక్కలు వస్తాయి. రెక్కలు అంటే ఎగిరిపోవటం కాదు, రేట్లు పెరుగుతాయి. అలానే గోల్డ్, సిల్వర్ లాంటివి కూడా కొంతమేర రేట్ అయితే స్థిరంగానే ఉంటుంది. 1,50,000 నుంచి 1,80,000 మధ్యన గోల్డ్ ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా. అలానే సిల్వర్ కూడా మ్యాక్సిమం 10 లక్షలు, కిలో 10 లక్షల లోపే ఉండేదానికైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 లక్షల నుంచి 10 లక్షల లోపు మనకి ఈ సంవత్సరంలో చూడబోతున్నాం. కిలో. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. ఇకపోతే విదేశీ వ్యవస్థ, విదేశీ సంస్థలు, విదేశీ సంబంధించినటువంటి విషయాలు మనం గమనించుకున్నట్టయితే కనుక అన్ని రకాలు కూడా బాగానే ఉన్నాయి. విదేశాల్లో అయితే అంత పట్టుత్వం ఉండదు. జాబుల పరిస్థితి కూడా అంత బాగుండదు. స్వదేశంలోనే మంచి అవకాశాలు లభ్యపడుతూ ఉంటాయి. అలానే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అయితే ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ రంగం కన్నా కూడా ఎవరికి వారు ఇండిపెండెంట్గా బతకాలి అనేటువంటి నినాదం ఉంటుంది. ఒకటైతే మంచి జరగబోతుంది. ఏంటది? ఈ పరాభనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా భూమిని నమ్ముకునేటువంటి నినాదం వస్తుంది. ఈ భూమి మీద నమ్ముకొని భూమి మీద పంటలు పండించేసి ఆ పంటల్ని అమ్ముకునే విధంగా, ఆ పంటలతో తినడం విధంగా ఎక్కువగా రైతులుగా మారాలి అనేటువంటి నినాదానికైతే ఖచ్చితంగా ఏర్పడుతున్నారు. ఎందుకంటే జరిగేటువంటి పరిణామాలు, జరిగేటువంటి వ్యవస్థ, వైపరీత్యాలు ఇవన్నీ కూడా మనం ముందుగా గమనించుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరు కూడా పంటల వైపు వెళ్ళటం, పంటలు పండించుకోవాలి అనే ఒక ఆలోచన రావటం మంచి విషయము. ఇది మాత్రం మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఈ పరాభనామ సంవత్సరం మంచి ఏదైనా జరుగుతుంది అంటే కనుక ప్రతి ఒక్కళ్ళలోని చైతన్యం, ప్రతి ఒక్కళ్ళలోని మార్పు వస్తుంది. ఇక ఈ పరాభనామ సంవత్సరంలో మారేటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయి అంటే అతిపెద్ద గ్రహాలు ఉన్నాయంటే కనుక గురువు ఒక గ్రహం మారుతుంది. అతిపెద్ద గ్రహాలైనటువంటి దాంట్లో గురువు మారుతున్నారు. తర్వాత రాహుకేతు కూడా మారుతున్నారు. శని భగవానుడు సైతం అయితే అదే రాశిలో ఉంటారు, కానీ నక్షత్ర మార్పు అయితే చెందుతారు. కాబట్టి ఏదైతే మీనరాశిలో ఉన్నారో ఆ మీనరాశిలోనే ఉంటారు, కానీ నక్షత్ర మార్పు చెందుతారు. శనిదేవుడు. అలానే రాహుకేతులు మారుతున్నారు. రాహుకేతులు వచ్చేసి, కేతు వచ్చేసి కర్కాటక రాశికి వెళ్తారు.
అలానే మకర రాశికి వెళ్తాడు రాహు. అలానే గురువు కూడా కర్కాటక రాశి రావడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఈ పరావనామ సంవత్సరంలోనే జరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాల గురించి అయితే మనం మాట్లాడుకోవాలి కాబట్టి పెద్ద గ్రహాల గురించి మాట్లాడడం. ఇక ఇవన్నీ కూడా మనకి ప్రకృతి వైపరీత్యాలు, ఇంకా అందులోనూ ముఖ్యమైనటువంటిది రాజ్యాన్ని పాలించేటువంటి రాజకీయ నాయకులు. ఇక ఈ రాజకీయ నాయకుల గురించి ఆలోచించినట్టు కనుక పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆరోగ్యం క్షీణించేలాగా ఉంటుంది. పార్టీల్లో కూడా కొంచెం కుమ్ములాట్లు జరిగేలా ఉంటుంది. నైట్ పార్టీలు పార్టీలు ఏ మారుతాయో ఏమొస్తే కూడా కొంచెం గొడవలయ్యేటువంటి దానికైతే ఉంది. కొత్త వాళ్ళందరికీ కూడా రాజ్యాన్ని అప్పగించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అన్నింటిలో కూడా కొంచెం కుమ్ములాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా భావోద్రేకాలు ఎక్కువగా అవుతాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉండాలి. పిల్లలు పెద్దవాళ్ళగా ఆలోచిస్తారు, పెద్దవాళ్ళు పిల్లలుగా ఆలోచిస్తారు కాబట్టి దానికి వ్యవస్థ మారిపోతుంది. కాబట్టి దాని తగ్గట్టు ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వీటన్నిటి కూడా సమానత్వంగా ఉండాలి అంటే కనుక ప్రతిరోజు కూడా ఎవరికి నచ్చినటువంటి వారికి దైవుని యొక్క ఆరాధనలో ఉంటే కొంతమేర వీరికి బాగా అయ్యేదానికైతే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక మనకి ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఇక ద్వాదశ రాశుల్లోకి మనం ఒకసారి అడుగు పెట్టినట్టయితే కనుక గురుగారు పరాభావనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఒకసారి తెలియజేయండి. ఈ పరాభనామ సంవత్సరంలో కనుక మిథున రాశి వారు మనం చూసుకున్నట్టయితే కనుక ఆదాయం 8 గాను, ఖర్చు 11 గాను, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఇది మనము శాస్త్రీయ ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది ఈ సంవత్సరం మొత్తంలో మారేటువంటి గ్రహాల యొక్క క్యాలిక్యులేషన్ చేసి ఒక నెంబర్ అనేది తీస్తాం. ఆ నెంబర్ ద్వారా వచ్చేటువంటిదే ఈ సంఖ్య, శాసమే ఈ సంఖ్య. ఇది ఓవరాల్గా ఉంటుంది, అంతేగాని పర్టికులర్గా వ్యక్తిగత జాతకం అయితే కాదు. ఎవరైనా వ్యక్తిగత జాతకం కావాలి అంటే కనుక అది పర్సనల్గానే చూపించుకోవాలి. వాటి డేట్ ఆఫ్ బర్త్ నామనక్షత్రం ప్రకారంగా చూపించుకోవాలి. ఇది ఓవరాల్గా ఉండేటువంటి రాశి ప్రకారంగా చూసేటువంటి ఈ నెంబర్ అని చెప్పుకోవచ్చు. కానీ దీని ప్రభావితం అయితే ప్రతి మనిషి మీద కొంతైనా ఉంటుంది. ఉంటుంది కాబట్టి దీని యొక్క స్థితిగతులు మనం గమనించినట్టయితే కనుక ఎవరికైనా సరే మిథున రాశి వారికి ఎవరికైనా రవి మహర్దశ కానీ గురు మహర్దశ కానీ నడిచే వారికి అయితే ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా అదృష్టం ఉందని చెప్పొచ్చు. ఆ దశాంత దశలు నడిచే వారందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కాబట్టి అలాంటి దశలు నడిచే వారికి అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూడా అవుతుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా లవ్ మ్యారేజ్ కూడా అయ్యేటువంటి అవకాశాలు మ్యాక్సిమం కనిపిస్తున్నాయి. ఒక 70 నుంచి 80% కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయత్నం చేయాలి. ఎక్కడో దగ్గర పొలలేయటం, వారి ఇబ్బందులు పొలలేయటం లాంటివి జరుగుతాయి. కాబట్టి కొంచెం స్ట్రెస్ అనేది తీసుకోకుండా ఆలోచింపజేసుకొని చేసుకోవాలి. అప్పుడు వీరికి అన్ని రకాలుగా సానుకూల పడుతుంది. అలానే కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలన్నా కూడా ఎన్నో రకాలుగా ఆలోచించి వ్యాపారం చేసుకోవచ్చు. అలానే వ్యాపారంలో కూడా బాగానే ఉంటుంది. కానీ పార్ట్నర్షిప్ అయితే పనికిరాదు. మిథున రాశి కాబట్టి వీరు ఎక్కువగా సెన్సిటివ్గా ఉంటారు. వీరికి జలతత్వం రాశి అంటారు. దీన్ని జలతత్వం అంటే ఏదంటే ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు, జాలి గుణం ఎక్కువ. ఎవరన్నా వచ్చి బతిలాడి మాట్లాడితే కనుక వీరు ఇట్టే దాన్ని లొంగిపోతారు. ఎంత కోపం ఉన్నా కూడా అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కోపం ఎక్కువ ఉంటుంది, అలానే ఐస్లా కరిగిపోతూ ఉంటారు. ఎంత కోపం ఉంటుంది అంత ప్రేమ ఉంటుంది అనమాట. సో కాబట్టి వారితో చాలా సన్నిహితంగా ఉన్నవారు ఉండొచ్చు. వీరి ద్వారా అయితే మాత్రం ఒకసారి దగ్గర అయ్యారంటే మాత్రం ఎవరైనా దూరం చేయడం కష్టం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో కూడా ఎవరైతే దగ్గర అవుతారో వారు ఇంకా దగ్గర అయ్యేదానికి ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. వీరింతటి వీరిని వెళ్ళమని చెప్పరు. ఇక వీరికి లవ్ ఉంటే కనుక ఒక 70% అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఈ సంవత్సరం మొత్తం కూడా పరాభనామ సంవత్సరంలో వారికి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. అలానే స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఏంటంటే మంచి కొత్త వ్యాపారాల్లోకి వెళ్ళొచ్చు. రాజకీయ రంగంలో కానీ, సలహాదారులు కానీ, రియల్ ఎస్టేట్, మీడియా రంగం, అలానే సినీ రంగం, వీటన్నిటిలో కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. వీరికి పేరు ప్రఖ్యాత కొంచెం స్లోగా వచ్చినప్పటికీ కూడా మంచి నైపుణ్యతకి చదివినటువంటి జాబ్స్ అయితే వీరికి బాగుంటాయి. ఇక వ్యాపారం కింద వచ్చేది వీరికి అంతగా వ్యాపారం బాగాలేదు. ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే కూడా వీరికి సూపర్ మార్కెట్, పచారీ షాప్స్, ఫ్యాన్సీ షాప్స్ లాంటివి అయితే పెట్టుకోవచ్చు. అలాంటి వ్యాపారాలు బాగానే ఉంటాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? వీరికి ఆరోగ్యం అయితే కనుక కొంచెం స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్యమే ఉంటుంది తప్పితే వేరే అనారోగ్య పరిస్థితి అయితే ఏమి లేదు. ఆ స్ట్రెస్ వల్ల మజిల్స్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఆస్మా లాంటివి వచ్చేసి, లివర్ లాంటివి వచ్చేసి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి మొదలవుతాయి వీరికి. అది కూడా కోల్ని స్ట్రెస్ నుంచి వచ్చేటువంటి తప్పితే వేరే గ్రహాల నుంచి వీరికి ఇబ్బంది అయితే లేదు. శని భగవానికి అశుభ దృష్టి అయితే కొంత ఉంది. అలానే ఒక మొదటి అధ్యాయం 6 మాసాల్లో అయితే కనుక వీరు అనుకున్నట్లు సాధించడానికి ప్రయత్నం అయితే చేసుకునే విధంగా అయితే కనిపిస్తుంది. అలానే ఆరోగ్య ప్రకారంగా అయితే తెలియదు. వీరు కొత్తగా ఇల్లు కానీ వాహనం కానీ కొనుక్కోవాలంటే మాత్రం కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. నవంబర్ వరకు కూడా కొంచెం నరదిష్టి ప్రభావితం వీరి మీద ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి నవంబర్ వరకు కూడా కొంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఏదో సమకూర్చుకోవాలనుకునేది మాత్రం నవంబర్ వరకు ఆగితే కొంచెం మంచిది. ఇక విదేశీయానం వెళ్ళాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం వెళ్ళకపోవడం మంచిది నవంబర్ వరకు కూడాను. ఇంకా అన్ని రకాలు కూడా వీరికి బాగానే ఉంటుంది. తప్పకుండా గురుగారు. మళ్ళీ వీళ్ళకి బాగా కలిసి వచ్చే రోజులు కానీ, కలర్ కానీ ఏంటి గురుగారు? అలానే వీరికి బిస్కెట్ కలర్, గోధుమ కలర్,
అలానే పింక్ కలర్. ఈ 3 కలర్స్ కూడా వీరికి అద్భుతంగానే అద్భుతంగానే వీరికి ఉంటాయి. అలానే వీరికి నెంబర్ కూడా వచ్చేసి 3 నెంబర్, అలానే 7 నెంబర్. ఈ 2 నెంబర్ కూడా వీరికి అద్భుతంగానే ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి వారం కూడా వీరికి వచ్చేసేపటికి మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి 2 రోజులు కూడా పాడుకుంటే అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి ఇంకా కూడా కావాలంటే పరిహారాలు కూడా వీరు చేసుకోవచ్చు. ఈ పరిహారాలు చేసుకుంటే వీరికి ఇంకా కూడా ముందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యంగా బాగుండాలి, అలానే వాళ్ళు అనుకున్న జాబ్ రావాలి అని అనుకుంటారు. మళ్ళీ ఇలాంటి వాటికి ఏదైనా పరిహారం ఉంటుందా? దక్షిణామూర్తికి అభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తి వీరి దగ్గరలో ఉంటే కనుక అదృష్టవంతులు అనుకోవచ్చు. లేదా దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చన హోమం యజ్ఞం చేసుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి వారికి బట్టలు కూడా వీరు పెట్టుకోవచ్చు. పట్టు వస్త్రాలు కూడా సమర్పించుకొని అభిషేకం చేసుకోవచ్చు. అలానే గోధుమ రొట్టెలు దత్తాత్రేయ స్వామివారికి హనుమాన్ ఆలయంలో, లేదంటే కనుక ఈ యొక్క సాయిబాబా గారి ఆలయంలో కనుక నైవేద్యం పెట్టుకుంటే కనుక వీరికి మంచి జరుగుతానికి ఉంటుంది. హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించుకుంటే కూడా వీరికి మంచి జరుగుతుంది. ఇంకా జాతక ప్రకారంగా అసలు రావట్లేదు, మాకు ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, అసలు ఏదో జరుగుతుందండి, మాకు ఇన్ని రోజుల నుంచి కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఏదో జరుగుతుంది, మనకు అసలు అర్థం కావట్లేదు అని ఎవరైనా ఉంటే కనుక అనుకున్న పని అవ్వట్లేదు అని బాధపడుతూ అవన్నీ జాతకంలో ఉండవు. సంవత్సరాలు మారిన దాంట్లో ఉండవు అవన్నీ. కాబట్టి వారి యొక్క పర్సనల్ జాతకం కాదు, పర్సనల్ ఒక వచ్చి కలవటమా, వారికి ఏదైనా ఎవరైనా మంచి మిత్రులుగా ఉండేసి వీరి మీద శత్రుత్వం కోరి ఎవరైనా ఏదైనా చెడు క్రియ చేపిస్తే కూడా మనకు అనుకూల పనులు ముందుకెళ్ళవు, దానివల్ల అష్టదిబ్బంది అయిపోతుంది. కాబట్టి అలాంటి ఏమైనా అనిపిస్తుందే మాత్రం ఖచ్చితంగా సంప్రదిస్తే దానికి సంబంధించిన పరిహారం అయితే మాత్రం ఖచ్చితంగా చూపించడానికైతే ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ పరిహారాలు చేసుకుంటూ దేవుని అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి నాగపడిగలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, అయ్యప్ప స్వామి వారి ఆలయం కానీ ఉంటే కనుక, మానసమ్మవారి ఆలయం ఉంటే కనుక ఎప్పుడైనా ఒకసారి వీరు అర్చనాభిషేకం చేసుకుంటూ ఉండాలి. వీరికి వీరే పరిహారం చేసుకునే విధంగా అయితే నైట్ పనుకునేప్పుడు 2 లవంగాలు తిని వాటర్ దగ్గర పనుకుంటే కనుక కొన్ని రకాల గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా ఉంటాయి. ఇలాంటి పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అనేది ఖచ్చితంగా అవ్వచ్చు. మిథున రాశి వారు తప్పకుండా గురుగారు, మిథున రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.